హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేనైతే పచ్చిమిర్చి నూనెలో గోరించి ఇవి కుడకలు చిన్న చిన్న కోసిన పచ్చి కుడక ఇక పుదీనా తీసుకొచ్చిన మంచిగా నీళ్ళలో కడుగుతున్న ఒక్కొక్క ఆకు తెంపుకొని వెనక సైడ్ గుడ్లు చూసుకొని ఒక్కొక్క ఆకు తెంపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇట్లా కడుక్కోవాలి మంచిగా. ఇవన్నీ నూనెలో గోలించుకొని కొద్దిగంత జీలకర్ర, కొన్ని కొత్తిమీరలు, కొద్దిగంత చింతపండు వేసి దోశలకు చట్నీ చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. రేపు దోశలు పోసుకుంటాం మేము, అందుకని ఈరోజు చట్నీ తయారు చేస్తున్నా. పుదీనా ఆకు ఇట్లా కడుక్కోవాలి. చిన్న చిన్న ఆకులు తెంపుకొని ఇట్లా వెనక సైడ్ గుడ్లు అవి ఉంటాయి చూసుకోవాలి. ఆకుకు పచ్చి కుడకలని ఇట్లా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి నూనెలో గోలియాలి. కుడకలు కూడా ఎంచుకోవాలి. పుదీనాకి ఎంచుకోవాలి. నూనెలో ఇట్లా ఎగిరింది, నీళ్ళలో కడిగేసిన కదా మిరపకాయలు ఇట్లా ఎగిరింది. భయమై మూత పెట్టేసి ఇంకా ఏంటి సంగతులు, ఏం పనులు చేస్తున్నారు అందరు? నేనైతే పుదీనా చట్నీ నూరుతున్నా. కుడకలు ఉన్నాయి, పచ్చి కుడకలు ఉన్నాయి కాబట్టి కొంచెం చట్నీ నూరబుద్ధి అయింది. చట్నీ చేస్తా. చాయ్ తాగిరా ఫ్రెండ్స్ సాయంత్రాన్ని. కదా ఇవి కూడా ఇలా గోలించుకోవాలి. చూడండి పచ్చి ముక్కలు ఇట్లా చిన్న చిన్న కట్ చేసి ఇట్లా గోలించుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ రావాలి, బాగా మాడగొట్టుకోవద్దు. ఇవి కూడా గోలిపోయినాయి. పుదీనాకు కూడా ఇట్లా నూనెలో గోలించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే వెళ్ళాను నేను. కొద్దిగా అంతా జీలకర్ర, మనం నానబెట్టుకున్న చింతపండు ఇంత కొద్దిగా అంచె వేసుకోవాలి లైట్గా. ఇవన్నీ చల్లారిన తర్వాత గ్రైండర్ పట్టేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసినాం. ఇవైతే చల్లగా కావాలి. కొద్దిగా అంత ఉప్పు యాడ్ చేసుకొని ఇక గ్రైండర్ పట్టాలి. ఉప్పు తగినంత వేసుకొని ఇంతే ఫ్రెండ్స్. నూనెలు అయితే ఫ్రై చేసుకోడు, ఇదే టైపు. ఇట్లా వాడుతున్న గ్రైండర్లో చూడండి, గ్రైండర్ వేసి ఇట్లా వాడుతున్నాం. కొద్దిగా అంత వేడి నీళ్ళు పోసి కొద్దిగా అని పట్టేస్తున్న గ్రైండర్. కొద్దిగా అంత ఉప్పు లైట్గా, ఇలా పట్టేసి చూడండి. చట్నీ, పుదీనా చట్నీ, కుడక, పచ్చిమిర్చి, కొత్తిమీర. టేస్ట్ ఎట్లుందో చూసి, చాలా టేస్ట్ ఉంది. కొద్దిగంత ఎల్లిపాయలు, కొన్ని ఆవాలు, కొద్దిగంత జీలకర్ర వేసి పోన్ కూడా పెట్టుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో యాడ్ చేసుకుంటే డబ్బాలో మనం దోశలు పోసుకున్నప్పుడల్లా కొద్దిగంత తీసుకొని తినొచ్చు. చింతపండు కూడా యాడ్ చేసినాం కదా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసినాం కదా, చాలా సూపర్ ఉంది. పుదీనా టేస్టు. పచ్చిమిర్చి నూనెలో గోల్చినాం కదా, కుడక గోలిచినాం కదా, మస్తుంది. రేపు దోశలకైతే మంచిగా ఉంటుంది, ఎమ్మిగా. చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ మా చట్నీ. చూడండి, మీరు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నా. హెల్త్కి చాలా మంచిది ఇది, ఇట్లా చేసుకుంటే. చట్నీల తాల్పు అయితే పెడుతున్నా చూడండి. ఆయిల్ పోసిన, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా అంత కచ్చపెచ్చ దంచి పెట్టుకున్న ఎల్లిపాయ, ఎల్లిపాయ వేస్తే ఆ ఫ్లేవర్ వాసనే వెరైటీగా ఉంటుంది చూడండి. చాలా గమగమ వస్తుంది. తాలింపు అయితే రెడీ అయింది చూడండి. మా పుదీనా చట్నీ రెడీ అయింది చూడండి. చూడండి, మా పుదీనా చట్నీ రెడీ అయింది. బాయ్ ఫ్రెండ్స్. చాలా సూపర్ ఉంది.